అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. అసలు గుండె జబ్బు ఏ స్థాయిలో ఉంది, ఏ స్టేజ్లో ఉంది తెలుసుకుంటే దానికి అసలు ఏం చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. అసలు గుండె జబ్బులో మనం ఇప్పుడు మాట్లాడుతుంది గుండె రక్తనాళాల జబ్బు గురించి, అంటే కర్నరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. దీంట్లోపల 3 ప్రధానమైన గుండెకి రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాల్లో ఏమైనా బ్లాక్స్ ఉంటే దానివల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంటుంది. సో ఇప్పుడు ఆ రక్తనాళాలు 3 రక్తనాళాల్లో ఏ రక్తనాళంలో ఎంత బ్లాక్ ఉంది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రక్తనాళంలో లేకపోతే అన్ని రక్తనాళాల్లోనూ 70% కన్నా తక్కువ బ్లాక్స్ ఉన్నట్లయితే దానికి స్టెంట్ అవసరం లేదు, బైపాస్ అవసరం లేదు, మెడిసిన్స్ తోనే మేనేజ్ చేయొచ్చు. బట్ అట్ ది సేమ్ టైం మెడిసిన్స్ క్యూరేటివ్ అని కాదు. మెడిసిన్స్ వాడితే ఆ బ్లాక్స్ 70% తక్కువ ఉన్నవి కరిగిపోతాయని కాదు. మనకేమవుతుందంటే తక్కువ శాతం బ్లాక్స్ ఉన్నవి ఏంటంటే మెడిసిన్స్తో స్టెబిలైజ్ అయితే చాలు. అంటే అది ప్రోగ్రెస్ కాకుండా అంతకన్నా పెరగకుండా ఉండి వాటిపైన క్లాట్స్ ఫామ్ కాకుండా ఉంటే కనుక మనకి హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. సో దాని లక్ష్యంతో మనం ఏం చేస్తామంటే మనకి ఇమీడియట్గా ఆ బ్లడ్ థిన్నర్స్ కానివ్వండి, లేకపోతే కొలెస్ట్రాల్కి సంబంధించిన మెడిసిన్స్ కానివ్వండి, ఈ మెడిసిన్స్ మనం వాడుకోవటం ద్వారా అది ప్రోగ్రెస్ కాకుండా మనం చూడగలుగుతాం. అయితే ఏదైనా ఒక రక్తనాళంలో 70% కన్నా ఎక్కువ బ్లాక్ ఉందనుకోండి, అలా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి మనం స్టెంట్ వేయటం అనేది జరుగుతుంటుంది. 3 రక్తనాళాల్లో 2 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నప్పటికీ కూడా స్టెంట్స్ వేస్తాం. బట్ 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నా కొన్ని రకాల లెఫ్ట్ మెయిన్ అని కానీ, కొన్ని రకాల క్రానిక్ టోటల్ అక్లూజన్స్ అని కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మనం బైపాస్ని సజెస్ట్ చేస్తాం. సో ఫస్ట్ మన పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్స్ గురించి, తర్వాత మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఎన్ని రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయి అన్న దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 బ్లాక్స్ ఉన్నాయి, 3 90% వరకు బ్లాక్స్ ఉన్నాయి, బట్ కొమ్మల్లో ఉన్నాయి, మెయిన్ రక్తనాళాల్లో లేవనుకోండి, అప్పుడు కూడా మనం మందులు వాడుకోవచ్చు. కాబట్టి స్టెంట్లు, బైపాస్లు, మెడిసిన్స్ ఎప్పుడు వేయాలి, ఎప్పుడు వేయకూడదు అనేది కార్డియాలజిస్ట్ చూసి డిసైడ్ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక కార్డియాలజిస్ట్ చెప్పిన దానికి ఇంకొక కార్డియాలజిస్ట్ చెప్పిన దానికి తేడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ పర్సంటేజ్ డిటర్మినేషన్ అనేది ఎగ్జాక్ట్గా కంప్యూటర్లో వచ్చే నెంబర్ కాదు. అంటే ఇప్పుడు 66% వచ్చిందనో అట్లా ఉండదు. 60 to 70%, 70 to 80% ఇట్లా చెప్తారు. అది మనకి ఎక్స్పీరియన్స్ బట్టి కార్డియాలజిస్ట్ చెప్పే నెంబర్సే తప్ప అవి యాక్యురేట్గా కరెక్ట్గా నెంబర్ ప్రకారం రాదు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఒక కార్డియాలజిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టెంట్ వేసుకోమని చెప్తే ఇంకో కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు సరేనండి మెడిసిన్స్ వాడదామంటే మొదటి కార్డియాలజిస్ట్ని దుర్మార్గుడు అనుకునే ప్రమాదం ఉంటుంది. అట్లా ఉండదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనకి ఏది కరెక్ట్ అనేది ప్రధానంగా మన సిమ్టమ్స్ బట్టి ఆధారపడి ఉంటుంది, మనకున్న బ్లాక్స్ తీవ్రత బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక టైంలో స్టెంట్ ఖచ్చితంగా వేయాల్సిన టైం ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిన టైం. హార్ట్ అటాక్ వచ్చిన టైంలో కనుక మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసి ఇమీడియట్గా స్టెంట్ అమర్చగలిగితే ప్రాణాపాయం బాగా తగ్గే అవకాశం ఉంటుంది. అది మనకి ఖచ్చితంగా స్టెంట్ వేయించుకోవాల్సిన టైం. అప్పుడు ఆర్గ్యూ చేయకూడదు అనమాట, మేము సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం, థర్డ్ ఒపీనియన్ తీసుకుంటాం అనేది చేయకూడదు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏ కార్డియాలజిస్ట్ చెప్పినా ఓకే హార్ట్ అటాక్ ఉంది, హార్ట్ అటాక్ కోసం వేస్తున్నాం అన్నప్పుడు అది వేయించేసుకోవడమే మంచిది, రాదర్ దాన్ని వెయిట్ చేయడం కన్నా. బట్ మిగతా సందర్భాల్లో 1-2 ఒపీనియన్స్ తీసుకోవచ్చు. ఓకే ఇలా ఉంది, దీన్ని ఏమంటారు, ఇంకొకరు చెప్పినప్పుడు మొదట చెప్పిన ఆయనకి కన్నా భిన్నమైన అభిప్రాయం ఉంటే కోపడక్కర్లా. సో ప్రొసీజర్ అవసరమైనట్లు చెప్పిన వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదు, ప్రొసీజర్ అవసరం లేదని చెప్పిన వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు. యూజువల్గా ఏమవుతుందంటే ఒకళ్ళు ప్రొసీజర్ అవసరం అని చెప్పిన తర్వాత ఇంకొకళ్ళు ప్రొసీజర్ అవసరం లేదని చెప్పి మళ్ళీ 3 నెలల తర్వాత అదే ప్రొసీజర్ చేసే అవకాశం ఉంటుంది. సో అట్లా కూడా ఉంటుంది. సో అందుకోసమని మనకి కావాల్సింది ఏంటి, మనకి సిమ్టమ్స్ ఏమున్నాయి, లోపల బ్లాక్స్ ఎంత పర్సెంట్ ఉన్నాయి అనేది చూసుకొని దాని ప్రకారం మనం ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. సో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే 90% దాటిపోయినాయి బ్లాక్స్, 3 ఉన్నాయి, కానీ బైపాస్ సాధ్యపడదు. ఏంటంటే బైపాస్ ఎప్పుడు చేస్తామంటే రక్తనాళం మొదట్లో బ్లాక్ ఉండి చివరంతా బాగుంది అనుకోండి, ఈ బ్లాక్ ఉన్న ప్రాంతాన్ని బైపాస్ చేయడమే బైపాస్ సర్జరీ. ఆ బ్లాక్ ఉన్న ప్రాంతాన్ని వేరే రక్తనాళం తీసుకొచ్చి దాన్ని కలిపేస్తారు. సో ఆ బ్లాక్ తర్వాత కాబట్టి ఆ బ్లాక్ బైపాస్ అయిపోతుంది. కానీ మొత్తం కిందంతా బ్లాక్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు కంజెస్టెడ్ గా ఉంది, సో దానికి ఒక బైపాస్ రోడ్ వేస్తే కంజెషన్ దాటి వెళ్ళిన తర్వాత రోడ్డు కలిసింది. బట్ రోడ్డు మొత్తం కంజెషన్ ఉందనుకోండి, మనం బైపాస్ రోడ్ వేసినా కూడా ఉపయోగం ఉండదు, అది కూడా అక్కడికే వెళ్తుంది. కాబట్టి
కొన్నిసార్లు బైపాస్ సర్జరీ ఉపయోగపడకపోవచ్చు, స్టెంట్లు వేయడం సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటప్పుడు మెడిసిన్స్ మ్యాక్సిమం వాడుకోవటమే కాకుండా ఈసీపీ అనే ప్రక్రియ కూడా అందుబాటులో ఉంటుంది. దానికి కూడా సర్జరీ చేయకుండా ఈసీపీ అనేది చేస్తారు. కాకపోతే సర్జరీ చేసినప్పటికీ స్టెంట్ చేసినప్పటికీ ఆల్మోస్ట్ ఒక 70-80% బెనిఫిట్ ఉంటే ఈసీపీ చేసినప్పుడు ఒక 10-15% బెనిఫిటే ఉంటుంది. బట్ అది చేయలేం కాబట్టి ఇది చేసుకోవడం, అది చేయలేని స్థాయికి రీచ్ అయింది కాబట్టి అప్పుడు మనం ఈసీపీ చేసుకోవటం. సో యూజువల్గా మీరు అడిగిన ప్రశ్నకి క్లుప్తంగా చెప్పాలంటే మెడిసిన్స్తో చాలా మందికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అది కరెక్ట్గా పరిపక్వ స్థితిలో ఉన్నప్పుడు, అంటే స్టెంట్ వేయాల్సిన అవసరం ఉన్నప్పుడు, లేకపోతే సర్జరీ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు అది వేసుకోవటం వల్ల దానివల్ల ఉపయోగం జరిగే అవకాశం ఉంటుంది. అదర్ ఎండ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ ఏంటంటే స్టెంట్ వేసినా బైపాస్ చేసినా ఉపయోగం లేని పరిస్థితుల్లో అప్పుడు మనం ఆల్టర్నేటివ్ మెథడ్ లాంటి ఈసీపీ లాంటిది పెంచుకోవచ్చు. ఇది మనం గమనించాలి. డాక్టర్ గారు, మనం చాలా మందిలో ఒకప్పుడు అంటే 50-60 ఏళ్ల పైబడ్డ వాళ్ళల్లో మనం హార్ట్ డిసీజెస్ కానీ హార్ట్ స్ట్రోక్లు కానీ చూసాం. కానీ రీసెంట్ డేస్లో మరి చిన్నపిల్లలు 10-13 ఏళ్ళు 16 ఏళ్ళు ఇప్పుడు 20-30 ఏళ్ళు వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. అసలు నాకు ఒక 40 ఏళ్ళు అట్లీస్ట్ గుండె జబ్బే రాకూడదు, అప్పటి వరకు నేను హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా ప్రికాషన్స్ ఏం తీసుకుంటే బెటర్? అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అందరికీ అంతే కదా, మనకి గుండె జబ్బు రాకూడదు. అవును. మనం దాన్ని 90% వరకు నివారించుకోవచ్చు. 100% కాదు, బట్ 90% వరకు మీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వరకు కూడా రాకుండా నివారించుకోవచ్చు. ఎలా డాక్టర్? ఎలా అంటే అది ఒక పెద్ద అద్భుతమైన ప్రక్రియ కాదు, మనకు తెలిసిన విషయాలే. మనం ఒకటి రోజు సరిగ్గా వ్యాయామం చేయటం, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం. చాలా మీకు సింపుల్ గా అనిపిస్తుంది ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం అంటే. బట్ ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు బాగా టైర్ అయిపోయినారు, బిర్యానీ తినేసి వెళ్ళిపోదాం అంటే తినేసి వెళ్ళిపోతాం, మనం ఆలోచించాం దాని గురించి. సో ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అంటే హోల్ ఫ్రూట్స్ కానీ గ్రెయిన్స్ కానీ ఇట్లాంటివి మనం బాగా తీసుకోవటం. ఎక్సెస్ కార్బోహైడ్రేట్ ఉన్న పదార్థాలు అంటే చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానివ్వండి, లేకపోతే స్వీట్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, ఇవాళంటే అవాయిడ్ చేయటము. తర్వాత మనకి కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్నాయి, కూల్ డ్రింక్స్ లాంటివి అవాయిడ్ చేయటం, మరీ ఎక్సెస్ ఫ్యాట్ ఉన్న సబ్స్టెన్సెస్ కూడా అవాయిడ్ చేయటం. ఇలాంటివి చేసుకుంటూ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకున్నట్లయితే, సాలడ్స్ తీసుకున్నట్లయితే మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. సో ఆహారం జాగ్రత్త తీసుకోవటం, వ్యాయామం జాగ్రత్త చేయటం, అధిక బరువు ఉన్నట్లయితే అది తగ్గించుకోవటం, వ్యసనాలు ఉంటే వాటికి దూరంగా ఉండటం, స్మోకింగ్ చేసేవాళ్ళు మానేయటం, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు తగ్గించుకోవటం, ఇలాంటి వాటితో పాటుగా బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఈ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూసుకొని ఆ లెవెల్స్ని మనం పూర్తిగా కంట్రోల్ పెట్టుకోవడంతో పాటు మానసిక ప్రశాంతత ఉంచుకోవటం, నిద్ర సరిగ్గా పోవటం, వాటర్ సరిగ్గా తీసుకోవటం, ఇన్ జనరల్ అన్నీ మీకు తెలిసిన విషయాలే. ఆరోగ్యకరమైన గుండెకి ఆరోగ్యకరమైన విషయాలు అని మీకు తెలిసిన విషయాలనే 100% పాటించినట్లయితే 90% వరకు మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మీకు తెలిసిన విషయాలు, నాకు తెలిసిన విషయాలు మనం గట్టిగా గనక పాటించినట్లయితే హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా చాలా వరకు తగ్గిపోతుంది. ప్రధానంగా హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అంటే మనకు తెలిసిన విషయాలను మనం పాటించకపోవటం వల్లనే వస్తుంది. అవును డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు ఎంత తెలిసినా కూడా ఏముందిలే ఎంగేజే కదా, ఇప్పటి నుంచి ఎందుకులే అంత టెన్షన్ తీసుకోకు ఇలా అనుకుంటారు. నిజానికి ఒక మనిషి ఏజ్ నుండి పూర్తిగా మీరు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించాలి. అవునండి. ఇప్పుడు మీరు చిన్నపిల్లల్లో అసలు నడవడం అనేది ఉండదు, ఆడేవాళ్ళు ఆడతారు, ఆడని వాళ్ళు అసలు ఏం చేయరు. అవును. ఇప్పుడు కొద్దిగా బ్యాడ్మింటన్ క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు, లేని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పోయి రోజు నడవరు కదా. నడిస్తే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ కూడా ఏమంటారు, మీకేమన్నా 60 ఏళ్ళు వచ్చినాయా, ముసలం అయిపోయా, ఇప్పటి నుంచి ఎందుకు నడుస్తున్నావు అంటే చిన్నప్పటి నుంచే ఒక యాక్టివిటీలో ఎంగేజ్ అయి ఉండటం అనేది అవసరం. అది స్పోర్టింగ్ యాక్టివిటీ కావచ్చు, రెగ్యులర్ గా బ్రిస్క్ వాకింగ్. ఇప్పుడు అందరూ ఆడలేరు కదా, కొంతమంది ఆటలు రాని వాళ్ళు రెగ్యులర్ గా వాకింగ్ చేయడం, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీకి రెగ్యులర్ గా అలవాటు చేసుకున్నట్లయితే, 20 years అప్పటి నుంచే అలవాటు చేసుకున్నట్లయితే ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఏమీ వచ్చే అవకాశం బాగా తక్కువ ఉంటుంది. డాక్టర్ గారు, ఈ హార్ట్ అటాక్కి డేలో ఉండే సమయానికి నిజంగా ఏమన్నా లింక్ ఉందా? ఎందుకంటే చాలా మందిలో నైట్ హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం, తెల్లవారుజామున హార్ట్ స్ట్రోక్ రావడం ఇవి బాగా చూస్తూ ఉంటాం. నిజంగా టైమింగ్కి దానికి ఏమైనా రిలేషన్ ఉందా? యూజువల్గా తెల్లవారుజామునే హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తుంటాయి. ఓకే. ఎందుకు అని అంటే కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ అంటారు. అంటే మామూలుగా నిద్రపోతున్నప్పుడు హార్మోన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి, అందువల్ల బీపీ తక్కువ ఉంటుంది, హార్ట్ రేట్ తక్కువ ఉంటుంది, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది బాడీలో ఉంటుంది, అది తక్కువ మోతాదులో పనిచేస్తుంటుంది. మనం ఎర్లీ మార్నింగ్లో మనని లేపి మనని
డే మొత్తం చూడటానికి వీలుగా హార్మోనల్ లెవెల్స్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతాయి. అవి పొద్దున పూట మనకి యాక్టివేట్ అయ్యేటప్పటికి పొద్దున పూట సహజంగా అర్లీ మార్నింగ్ లో మన బీపీ పెరగడం, మనకి హార్ట్ బీట్ పెరగడం జరుగుతూ ఉంటాయి. సో ఈ హార్మోన్స్ ప్లస్ ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఎర్లీ మార్నింగ్ లో ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ ప్రక్రియని ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్ట్ చేస్తారు, ఎర్లీ మార్నింగ్ లోనే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అట్లనే అప్పుడే రావాలని లేదు, రోజు మొత్తం మీద ఎప్పుడైనా రావచ్చు. బట్ యూజువల్ గా ఎర్లీ మార్నింగ్ లో స్టార్ట్ అవుతుంది. బట్ ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 4 o'clock కి అటాక్ వచ్చింది అనుకోండి, ఆ వ్యక్తి ఇంట్లో వాళ్ళని లేపడానికి కూడా సందేహిస్తారు ఈ టైంలో ఎట్లా అని. సో ఇప్పుడు కుటుంబ సభ్యులను లేపడానికే సందేహిస్తారు, ఆ టైంలో డాక్టర్స్ ఉంటారో లేదో అనుకుని నెమ్మదిగా 10 గంటలకు వెళ్ళేటప్పటికి హార్ట్ అటాక్ వచ్చిన మొదటి 6 గంటల లోపల మనం యాంజియోప్లాస్టీ కానీ లేకపోతే ఇంజెక్షన్స్ కానీ ఇచ్చినట్లయితే ప్రాణానికి ప్రమాదం గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ మీకు 4 గంటలకి ప్రాబ్లం వచ్చి 10 గంటల తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ప్రమాదం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఒకసారి 6 గంటలు గడిచిపోయి గుండె డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనం ఎంత చేసినా కూడా పార్షియల్ రిజల్టే ఉంటుంది. కాబట్టి ఎర్లీగా ఎనీ టైం 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఎప్పుడు అటాక్ వస్తే అప్పుడు ఇమీడియట్ గా హాస్పిటల్ చేరుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఖచ్చితంగా గుర్తుపట్టడానికి ఇవి పర్టికులర్ లక్షణాలు అని ముందే ఇన్ని అవర్స్ ముందని ఏమన్నా తెలుస్తుందా డాక్టర్? ముందుగా తెలియదు, వచ్చి రాగానే తెలుస్తుంది. ఎట్లాగా గుండెకి నొప్పి ఛాతీకి మధ్య భాగంలో ఉంటుంది, వేలితో చూపించలేని విధంగా గుండె ఛాతీ మొత్తం వ్యాపిస్తుంది. అది గుచ్చినట్టుగా కాకుండా బరువుగా గాని, నొప్పిగా గాని, మంటగా గాని, నొక్కినట్టుగా గాని ఉంటుంది. సో అది నడిస్తే 2 అడుగులు నడిస్తే ఎక్కువ అవుతుంటది, లేకపోతే తగ్గుతూ ఉంటుంది. దాంతో పాటుగా ఆయాసం రావటం కానివ్వండి, చెమటలు పట్టడం కానివ్వండి, లేకపోతే చేతికి పాకటం కానివ్వండి, బ్యాక్ వెళ్ళటం కానివ్వండి, 2 దవడలకు రావటం కానివ్వండి, ఇలాంటివి జరుగుతుంటాయి. వీటిల్లో మనకి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఛాతీ మొత్తం రావడం. మనకి చివరికి ఏం గుర్తుంటుంది అంటే మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చెమట పడితే ఇది అని, ఎక్కడ నొప్పి వచ్చి చెమట పట్టినా భయపడతారు. అట్లా కాదు, ఛాతీకి మధ్య భాగంలో రావటం, అది వేలితో చూపించలేని విధంగా మొత్తం రావటం, అది బరువుగా కానీ, నొప్పిగా కానీ, లేకపోతే పట్టుకున్నట్టుగా కానీ, మంటగా కానీ, గుచ్చినట్టుగా కాదు అలా ఉండటం. తర్వాత నడిస్తే ఎక్కువయ్యి ఆగిపోతే తగ్గిపోవడం. వీటితో పాటుగా మీకు చేతికి లాగటం కానీ, దవడలకు రావటం కానివ్వండి, వెనక్కి వెళ్ళటం కానివ్వండి, స్వెట్టింగ్ రావటం కానివ్వండి, ఆయాసం రావటం కానివ్వండి, ఈ లక్షణాలు కూడా దోహదపడతాయి. సో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక్కున్నట్లయితే, అంటే బీపీ ఉంది, షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, స్మోకింగ్ చేస్తున్నారు, అట్లా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఏ రకమైన నొప్పి వచ్చినా తీవ్రంగా వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి గుండెకి సంబంధించిన టెస్ట్ చేసుకోవాలి. అదే రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా ఇప్పుడు మీకు బీపీ లేదు, షుగర్ లేదు, ఒక 22-year-old అమ్మాయి ఉందనుకోండి, తనకు కొంచెం గుచ్చుకున్నట్టు నొప్పి వస్తే ఏం భయపడాల్సిన అవసరం లేదు, మరుసటి రోజు పొద్దున హ్యాపీగా వెళ్ళొచ్చు. సో ఆ డిస్టింక్షన్ మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. పీపుల్ విత్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎనీ టైం ప్రాబ్లం వచ్చినా కూడా హాస్పిటల్కి రష్ అయిపోవడం మంచిది. నేను చెప్పినట్టు తీవ్రంగా హార్ట్ ప్రాబ్లం లాగా పెయిన్ వచ్చినట్లయితే ఇమీడియట్గా వెళ్ళిపోవడం మంచిది. డాక్టర్ గారు, మనము ఇప్పుడు ఈ మధ్యకాలంలో మార్కెట్లో చూస్తున్నాం, చాలా రకాల ఆయిల్స్ డిఫరెంట్గా తింటున్నారు, అండ్ జంక్ ఫుడ్ తింటున్నారు, మయోనీస్తో సహా, అంటే చీజ్ కానీ, నెయ్యి కానీ, ఏదైనా అన్నీ తింటున్నారు. నిజంగా ఇవి గుండెకి మేలు చేస్తాయా? నెయ్యి కూడా ఏ విధంగా మంచిది, లేకపోతే ఏ విధంగా గుండె జబ్బులు ఉన్న వాళ్ళు తినొచ్చా? నెయ్యి గురించి కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్. ఇప్పుడు అందరూ కొత్తగా న్యూట్రిషనలిస్టులు కావచ్చు, లేకపోతే డాక్టర్స్ కూడా, కొంతమంది కార్డియాలజిస్టులు కూడా నెయ్యి ఎక్కువ తినమని చెప్తూ ఉన్నారు. అయితే నెయ్యి గురించి పరిశోధనలు మొత్తం మనం స్టడీ చేస్తే 1-2 ఆయుర్వేదిక్ జర్నల్స్లో తప్పితే ఎక్కడ మేజర్ స్టడీ లేదు. ఎందుకంటే వెస్ట్రన్ వరల్డ్లో నెయ్యి వాడటం అనేది ఉండదు. వాళ్ళు క్లారిఫైడ్ బటర్ అంటారు, గీ అనే మాటే ఉండదు వాళ్ళకి, గీ వాడరు వాళ్ళు ఆహారం ప్రిపరేషన్లో, మనం ఎక్కువ వాడుతున్నాం. అయితే ఈ గీ అనేది ఏంటి? గీ అనేది ఒక సాచురేటెడ్ ఫ్యాట్. దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఉండటం వలన మనం ఇన్ జనరల్ సాచురేటెడ్ ఫ్యాట్స్ మరీ ఎక్కువ తినడం మంచిది కాదు అని చెప్తాం. అయితే నెయ్యి వాడటం వల్ల మనకి బెనిఫిట్స్ వస్తాయి అనేది ఎక్కడ కంక్లూజివ్గా ప్రూవెన్ కాలేదు. బట్ అట్లని నెయ్యి గురించి బాగా బ్యాడ్గా, అంటే నెయ్యి వాడటం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది అనేది కూడా ఎక్కడా పరిశోధనలో రాలేదు. బట్ ఇప్పుడు దాకా మనకు తెలిసిన డేటా బట్టి నెయ్యి ఒక సాచురేటెడ్ ఫ్యాట్ కాబట్టి నెయ్యిని బాగా మనం వెన్నని బాగా బాయిల్ చేసినప్పుడే మనకి నెయ్యి వచ్చే అవకాశం ఉంది, రిపీటెడ్గా రీహీట్ చేసినప్పుడే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఎక్సెస్ మొత్తంలో నెయ్యి తినడం అనేది మంచిది కాదు. సో ఈ విషయంలో ఈ కార్డియాలజిస్టులే కొంతమంది నాతో విభేదించవచ్చు, కానీ నేను చెప్పేది ఏంటంటే దాని గురించిన కంక్లూజివ్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు
మనం ఏ కొవ్వు పదార్థాన్నైనా పరిమితంగా తీసుకోవాలి, దాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. అది మిగతా నూనెలాగానే లేకపోతే మిగతా శాచురేటెడ్ ఫ్యాట్స్ లాగానే మనం దాన్ని కూడా కొంచెం సస్పెషన్తోనే చూడాలి. అది ఆవు నెయ్యి కావచ్చు, గేదె నెయ్యి కావచ్చు, ఏ నెయ్యి అయినా తప్ప మనం ఎక్కువగా వాడటం అయితే మంచిది కాదు అనేది నా అభిప్రాయం. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా పాల విషయంలో కూడా ఒక డౌట్ ఉంది. అంటే ఆవు పాలు అయితే కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది, లేకపోతే టోన్డ్ మిల్క్ తీసుకోవచ్చు. అంటే గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కానీ మీరు అన్నట్టు బాడీలో హెల్దీ కొలెస్ట్రాల్ లేని వాళ్ళు కావచ్చు. అంటే వాళ్ళు ఏ డైరీ ప్రోడక్ట్స్ వాడితే బెటరు, ఏం తింటే బెటరు? అంటే పాలు ఇప్పుడు మీకు శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. నార్మల్గా పాలు హోల్ మిల్క్ తీసుకుంటే ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే అలా వెన్న తీసేసిన పాలు అంటే టోన్డ్ మిల్క్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టోన్ మిల్క్ ఉంటుంది, డబుల్ టోన్డ్ మిల్క్ ఉంటుంది, తర్వాత స్కిమ్డ్ మిల్క్ ఉంటుంది. స్కిమ్డ్ మిల్క్ అంటే ఆల్మోస్ట్ 0 మోతాదులో ఉంటుంది ఫ్యాట్ అనేది. సో ఆ ఫ్యాట్ కంటెంట్ అనేది కొద్దిగా లిమిట్ చేసుకోవడానికి పనికొస్తుంది. మనం ఎక్కువ ఫ్యాట్ తీసుకోవడం మంచిది కాదు. ప్రపంచంలో ఏదైనా ఖచ్చితంగా బ్యాడ్ ఫుడ్ అనేది ఏదైనా ఉంది అని అంటే అది హై ఫ్యాట్ హై కార్బోహైడ్రేట్ ఫుడ్. అంటే బాగా అన్నం తినేసి ఇప్పుడు ఈ మధ్య అందరూ తినమంటున్నారు, ఫ్యాట్ ఏం పర్వాలేదు అంటున్నారు అని చెప్పి శుభ్రంగా మటన్ కానీ నెయ్యి వేసుకొని తినేసి కీటో డైట్ అంటే కార్బోహైడ్రేట్ చాలా తగ్గిస్తారు. కార్బోహైడ్రేట్ బాగా తగ్గిస్తారు. 50 గ్రామ్సే తీసుకోవాలి కీటో డైట్ లో. సో అట్లా తీసుకోవడానికి కొంత పార్షియల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎట్లా మనకి వెయిట్ తగ్గిపోవటం కానివ్వండి, ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. లాంగ్ రన్ లో కీటో డైట్ తో కొంత మేరకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అనేది కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. ప్యూర్ స్టడీ లాంటి స్టడీస్ కొంతవరకు చెప్తున్నాయి. కాకపోతే మనకి ఇంకా తెలియదు కీటో డైట్ తో లాంగ్ టర్మ్ లో ఏ రకంగా వస్తుందని. కాకపోతే షార్ట్ టర్మ్ లో వెయిట్ లాస్ కు మాత్రం కీటో డైట్ పనికి వస్తుందని అయితే క్లియర్ గా తెలుస్తుంది వేరే స్టడీస్ లో. కాబట్టి కీటో డైట్ లో కొంచెం మనం మాడిఫై చేసేది ఏంటంటే కార్బోహైడ్రేట్ అంతా తగ్గించేసి ఫ్యాట్ తింటుంటారు. ఇప్పుడు ఎప్పుడైతే ఫ్యాట్ మనది మంచిదే, ఫ్యాట్ తోనే మనం కరగదీయాలి అనే మాటలు వస్తున్నాయో, ఈ కీటో డైట్ చెయ్యని వాళ్ళు నార్మల్ గా అన్నం తినేసి దాంతో పాటుగా ఈ ఫ్యాట్స్ కూడా ఎక్కువ తీసుకుంటే అది వరస్ట్ పాసిబుల్ డైట్ అయిపోతుంది. ఇది మనం క్లియర్ గా చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు కీటో డైట్ లో మనకి కొబ్బరి నూనె కానివ్వండి, లేకపోతే నెయ్యి కానివ్వండి, లేకపోతే అన్ని ఫ్యాట్స్, వెన్న కావచ్చు, మీగడ కావచ్చు, ఇట్లాంటివన్నీ తినమని చెప్తారు. రెడ్ మీట్ కూడా తినమని చెప్తారు. సో ఇది కీటో డైట్. సో ఈ కీటో డైట్ తీసుకునే వాళ్ళు కార్బోహైడ్రేట్ కూడా కలిపి కీటో డైట్ తీసుకుంటే మాత్రం అది హై కార్బ్ హై ఫ్యాట్ డైట్ అవుతుంది. ఇప్పుడు దాకా ప్రూవ్ అయిన అన్నిట్లోనూ వరస్ట్ పాసిబుల్ డైట్ అదే. సో ఆ ట్రాప్ లో పడకూడదు. కీటో తీసుకుంటే మనం ఇమీడియట్ గా వెయిట్ తగ్గడానికి కానీ కొన్ని పారామీటర్స్ మంచిగా అవడానికి కానీ ఉపయోగపడుతుందని తెలుసుకుంటూనే లాంగ్ టర్మ్ లో మనకి ఏ విధంగా ఉంటుందో అనేది మనకి తెలియదు అనుకుని మనం తెలుసుకొని కీటో డైట్ తీసుకోవచ్చు. బట్ లో కార్బ్ హై ఫ్యాట్ డైట్ తీసుకుంటే అది కీటో డైట్ అవుతుంది. హై కార్బ్ హై ఫ్యాట్ డైట్ తీసుకుంటే అది కీటో డైట్ కాదు కదా, వరస్ట్ డైట్ అవుతుంది. Thank you very much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.